ప్రార్థనలోనే మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు క్రమం లేక అక్రమమైన పద్ధతులు వెళ్తున్నారు అన్నట్టు వాళ్ళకి తెలియదు. ఒకసారి నాకు ఆ మాటలు గుర్తొచ్చాయి. బైబిల్ గ్రంథంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు పేతురు అని రాస్తుంది. ఈ పేతురు గారు యేసు ప్రభు శిష్యుల్లో ఒకటిగా ఉండి, ప్రభు నువ్వు చనిపోతే చనిపోతాని చెప్పి అటు ఇటుగా ఉండి తర్వాత తన జీవితాన్ని కవర్ చేసుకున్నాడు. ఇతను తన పత్రిక రాస్తూ క్రీస్తు శకం 62-64 సంవత్సరాల మధ్యలో ఆసియా మైనర్లో ఉన్న ఆ క్రైస్తవ సంఘానికి, ఆ క్రైస్తవుల కొరకు ఆయన రాస్తూ ఉన్న పత్రిక అది. అంటే రోమా క్రైస్తవులందరూ చాలా హింస అనుభవించాలి. ఆ హింస అనుభవించిన తర్వాత వారు గొప్ప ఆశీర్వాదానికి వారసులైన క్రీస్తు ప్రభు సన్నిధిలో ఉండాలి అని పత్రిక రాసిన తర్వాత ఆ మాటల ముందు చెప్పబోయే ముందు ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే అది క్రీస్తు శకం 67వ సంవత్సరం. ఆ 67వ సంవత్సరంలో రోమన్లో సిపాయిలు అతను అరెస్ట్ చేశారు. 9 నెలలు కఠినమైన చీకట్లో ఉంచి శవాల మధ్యలో పెట్టి శిలువను తిరగబెట్టి ఆ శిలువు పైన వేలాడదీసి చనిపోయేటట్టు చేశారు. బ్రతికుండగానే ఆ శవాల మధ్యలో ఉండగానే శవాలు బాగా పొట్టలు పగిలిపోయాయి.